బ్రేకింగ్ న్యూస్ శాసన మండలికి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని మిత్రపక్షం సిపిఐకి కేటాయించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. మండలి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాసన మండలికి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇందులో భాగంగా ఒక స్థానాన్ని మిత్రపక్షం సిపిఐకి కేటాయించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అయితే మండలి అభ్యర్థిని ఇందులో ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకట్, చెప్పండి, పొత్తులో భాగంగా ఎమ్మెల్సీ ఒక్క స్థానాన్ని సిపిఐకి కేటాయించింది కదా కాంగ్రెస్ అధిష్టానం. దీనికి సంబంధించి ఇప్పటికి సిపిఐ ఏం చర్చ చేయబోతున్నారు, ఎవరిని ఖరారు చేయబోతున్నారు? గత కొన్ని రోజుల నుంచి ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీకి సంబంధించి ఉత్కంఠ జరుగుతూ ఉంది. ఎవరికి కేటాయిస్తారు, ఎవరికి లేదనేది ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక తాజాగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉన్న 4 ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీలకు సంబంధించి 4 ఎమ్మెల్సీ కోటల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 ఎమ్మెల్సీని ఇప్పటికే ప్రకటించింది. అందులో ప్రధానంగా అద్దంకి దయాకర్, కేటావర్ శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేసింది. పొత్తులో భాగంగా ఒక సీటును మాత్రము సిపిఐకి ఇచ్చింది. గతంలోనే ఎమ్మెల్యే ఎలక్షన్ లో, శాసనసభ ఎలక్షన్ లో ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇచ్చింది. దాంతో పాటు కొన్ని కార్పొరేషన్ సంబంధించిన ఇస్తామని కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే మీడియా అకాడమీ చైర్మన్ గా సిపిఐ పార్టీకి చెందిన శ్రీనివాస్ రెడ్డికి అవకాశం కల్పించింది. ఇప్పుడు తాజాగా ఉన్న ఎమ్మెల్సీ ఎవరికి ఇస్తారనేది ఉత్కంఠ కొనసాగుతుంది. సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీని మీద రాష్ట్ర సమితి సమావేశం ఏర్పాటు చేసుకున్నది. ఇందులో ప్రధానంగా సిపిఐ కేటాయించిన ఒక సీటులో దాదాపు పల్ల వెంకటరెడ్డి, చాడా వెంకటరెడ్డి, అట్లనే నెల్లి సత్యం, ఈ ముగ్గురు ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర నెల్లి సత్యంకే ఇవ్వాలనేది చాలా మంది సిపిఐలో మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి ఈయనకి ఇవ్వాలనేది సిపిఐ పార్టీలో చాలా అన్ని వర్గాలని కూడా నెల్లి సత్యంకి మద్దతు తెలుపుతున్నాయి. కానీ ఇక్కడ చాడా వెంకటరెడ్డి కావచ్చు, పల్ల వెంకటరెడ్డి, అంటే పల్ల వెంకటరెడ్డి కూడా ఇప్పటికే నాకు ఎమ్మెల్సీ అవసరం లేదని కూడా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. కానీ చాడా వెంకటరెడ్డి మాత్రం పోటీలో ఉన్నారు, ఖచ్చితంగా నాకే కావాలనేది పట్టుబడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు సిపిఐ పార్టీలో ఇప్పటికే కూననేని సాంబశివరావు ఉన్నారు, ఉన్నత సామాజిక వర్గానికి చెందింది. ఇప్పటికే మీడియా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఆయన ఇప్పుడు మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి చాడా వెంకరెడ్డికి ఎట్లా ఇస్తారు అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత నెల్లి సత్యం, ఈయన మునుగోడు శాసనసభ గత ఉప ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో మునుగోడు స్థానం నుంచి నెల్లి సత్యం సిపిఐ పార్టీ కోరింది. ఖచ్చితంగా మునుగోడుతో పాటు హుస్నాబాదు, ఇటు ఏదైతే కూననేని సమస్య కొత్తగూడెం అడిగింది, ఈ 3 శాసనసభ సీట్లు కావాలని అడిగింది. కాకపోతే అప్పుడు బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నపలంగా సొంత గూటికి రావడంతో మునుగోడు శాసనసభ ఏదైతే నియోజకవర్గం ఉందో అది నెల్లి సత్యం అభ్యర్థిని ప్రకటించి నెల్లి సత్యం ఉన్నారు. అక్కడ రాజగోపాల్ రెడ్డి కోసం మునుగోడు శాసనసభ ఏదైతే నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మునుగోడు శాసనసభ ఏదైతే నియోజకవర్గం ఉందో త్యాగం చేసినటువంటి నెల్లి సత్యంకి ఈసారి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనను గౌరవించాలనేది సిపిఐ పార్టీలో చాలా వర్గాలన్నీ కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఖచ్చితంగా నెల్లి సత్యంకే ఇవ్వాలనేది పార్టీ డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే సిపిఐ పార్టీ నుంచి నెల్లి సత్యంని ప్రకటించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీలో అన్ని ఉన్నత వర్గాలకే పదవులు అందుతున్నాయి. ఇటు సాంబశివరావు కావచ్చు, మీడియా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మళ్ళీ ఇంతకుముందు ఒకసారి చాడా వెంకటరెడ్డి సామాజిక వర్గానికి ఆయన రాష్ట్ర కార్యదర్శిగా చేశారు. మళ్ళీ మొన్న హుస్నాబాద్ నుంచి కూడా ఆయన పోటీలో
ఉంటామని కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. మళ్ళీ ఎమ్మెల్సీ కూడా రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తే అది తప్పు ప్రచారం వెళ్తుంది పార్టీ పైన అనేది పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మునుగోడు సీటు త్యాగం చేసినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నెల్లి సత్యంకి ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలనేది పార్టీ వర్గాలు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దాని మీద రాష్ట్ర సమితి మొత్తం కూడా సిపిఐ రాష్ట్ర కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేసుకుంది. దాని మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే మిత్ర ధర్మం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తప్పలేదు. ముందు కూడా కూననేని సాంబశివరావుకి కొత్తగూడెం ఇస్తామని చెప్పారు, ఆయనకి ఇచ్చారు, అక్కడ ఘన విజయం సాధించారు సిపిఐ సాంబశివరావు. తర్వాత 2 ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు, ఒక మీడియా అకాడమీ చైర్మన్ పదవి ఇచ్చారు, తర్వాత ఎమ్మెల్సీ పదవి 2 ఇస్తామన్నారు. కాబట్టి ఇప్పుడు ఒకటి ఇస్తాము, మళ్ళీ తర్వాత చూద్దామనే యోచన కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నెల్లి సత్యం బీసీ సామాజిక వర్గానికి చెందిన నెల్లి సత్యంకే ఇవ్వాలనేది అయితే పార్టీ డిసైడ్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.